ఒక్కరు దాడితే అన్ని దాడుతాయి అన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ భయపడుతుంది, భయపడుతుంది. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అయితే మనము ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి చిల్లేటిగూడ అని చెప్పేసి ఒక గోండు గిరిజన గ్రామానికి అయితే రావడం జరిగిందండి. ఇది ఆల్మోస్ట్ మనకు మన ఆదిలాబాద్ నుంచి అయితే ఒక 25 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఈ విలేజ్ వచ్చేసి. ఏంటంటే ఈ విలేజ్కు రావడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్కు వెళ్ళాలంటే రోడ్డు నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్న్నర అయితే ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను. కిలోమీటర్ బై వాక్లో వెళ్ళాలి. చూస్తున్నాం ఇదే రోడ్డు వెంటనే అయితే మేము ఇక్కడ వరకు మధ్యలో వరకు రావడం జరిగింది. అక్కడ చెట్టు కనిపిస్తుందండి, ఒక వాగు ఉందండి. మేము వాగు దాటే లోపలికి వచ్చాము. ఎందుకంటే వర్షాకాలంలో బాగా వాడుతుందంట, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నా చేసినా కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఈ విలేజ్ నుంచి కూడా వెళ్ళిపోయి వేరే దగ్గర సొంత తోటలో సొంత పొలాల్లో వాళ్ళు నివాసం అయితే ఉంటున్నారు. ఇంతకుముందు ఈ విలేజ్కి రిలేటెడ్గానే ఒక వీడియో చేయడం అయితే జరిగిందండి. తన కుటుంబం ఒంటరిగా ఉంటాడని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక ఉంటుందని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది. చూద్దాము అక్కడ వెళ్ళేసి అలా పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎట్లా నివాసం ఉంటున్నారని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ముందర ఇంకొక ఊరే కూడా వస్తుంది, మార్గం మధ్యలో ఉన్నాము. మీకు అక్కడ వరకు అయితే వెళ్ళేసి ఆడ ఊరు పెద్ద మనుషులు ఉంటారు, ఎవరు ఉంటే వాళ్ళ విషయాలు కొన్ని తెలుసుకుందాము. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఇట్లా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? మరి రండి, మరి వెళ్దాం. చూస్తున్నారు కండి, మనమైతే అక్కడ ఉందండి, కనిపిస్తుందిగా విలేజ్ అయితే అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా ట్యాంక్. ఇట్లా అక్కడ వరకు వెళ్ళాలి. మనమైతే వెళ్ళాలంటే ఈ మార్గం గుండానైతే ఈ అడవిలో నుంచి అయితే వెళ్ళాల్సి వస్తున్నట్లు. ఇది రోడ్డు. యాక్చువల్లీ మనం వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉన్నాం అన్నట్లు. దగ్గర ఇప్పుడు రోడ్డు నుంచి అయితే దగ్గర ఒక 1.5 కిలోమీటర్ ఉండొచ్చు అనుకుంటున్నాను. 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ముందట ఇంకొక ఊర్రే వచ్చినట్లు అనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే చూద్దాం, ఆ ఊరు వరకు అయితే వెళ్దాము. పరిస్థితి ఏంటంటే వేస్తున్నామండి, ఎందుకంటే మన బండి రావడానికి అవకాశం లేదు. అక్కడ బండి పార్క్ చేసినాము, ఇక పార్క్ చేసి అయితే బై వాక్లో వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాళ్ళు రప్పలు బండి మనము దూరం వచ్చినప్పుడు మనం ఒక పూట ఆహారం లేకుండా కానీ అయితే బండి అయితే సేఫ్గా ఉండాలి. ఎందుకంటే మనము లోపలికి వస్తాం కాబట్టి ట్రైబల్కి సంబంధించి రూరల్ ఏరియాలోకి వచ్చినప్పుడు మనం మళ్ళీ వెళ్ళడానికి కూడా అంతే వసతి ఉండాలండి. ఎందుకంటే చీకటి అయిపోతే ఇబ్బంది అవుతుంది మనకి. ఇక్కడ రాత్రి అయితే ఎవరు బయటికి వెళ్ళరు, ఆల్మోస్ట్ ట్రైబల్స్ అంతా వాళ్ళ ఊర్లకే పరిమితం అయిపోతారు. కాబట్టి మనం వెళ్ళడానికి కూడా కంపల్సరీ మనం తీసుకొచ్చిన వెహికల్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలా, అది సంగతి. కాబట్టి మనం కొద్దిగా సేఫ్గా ఉంచుకుంటే సరిపోతుంది అంతే మన వెహికల్ని. ఇంకో వాగు కనిపిస్తుంది కండి, ఇది ఒక వాగు అన్నట్లు. ఆయన కూడా మేకల కాపరి చెప్పినట్లు మనకు 2 వాగులు అయితే దాటాల్సి వస్తుందని చెప్పేసి అన్నాడు. ఇంకొక వాగు వచ్చింది కనిపిస్తుంది కండి, అది సంగతి. ఇది పైన వచ్చినట్లయితుంది. అంటే ఒకటే వాగు అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన కొద్ది ఎన్ని వాగులు అనేవి మనకు కనెక్ట్ అయితే నాకు అర్థం కాదన్నట్లు. అది మన బండి కష్టం అవుతుండే, కొద్ది ఇబ్బంది అవుతుంది అన్నట్టు. వెళ్తే కావచ్చు కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అది సంగతి. అదే మనం అట్లా రోడ్డు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కానీ షూస్ అయితే చేతిలో పెట్టుకున్నాం. షూస్ వేసుకొని వచ్చినంత అసలు యాక్చువల్లీ చెప్పులు వేసుకున్నదే కానీ మనకు, ఎందుకంటే వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బురద అయితే ఇబ్బంది అంతే. చూస్తున్నాడు అది సంగతి. వాగనటి కిందికి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ వర్షాకాలం అయితే ఫుల్ వారుతుంది, అక్కడ పైకి వరకు వస్తుందంట. ఆ సంగతి చూద్దాం. 2 వాగులు అయితే దాటి వెళ్తారు అన్నట్టు వాళ్ళు ట్రైబల్స్. అది ఇంత క్లారిటీగా ఉన్నాయి కదా, క్లియర్ ఉన్నాయి కదా. కింద బండరాలు కూడా కనిపిస్తున్నాయి అట్లా. అది ఈ రోడ్ అన్నట్లు. ఇంకా బాగానే దూరం వెళ్ళాలా కదా. ఇండివిజువల్ ఒక్కళ్ళని రావడం జరిగింది. కొద్దిగా ఇట్లాంటి రూరల్ రిమోట్ ఏరియాలకు వచ్చినప్పుడు ఏమైనా సహాయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా వస్తే కొద్దిగా, ఎందుకంటే వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకంటే మన జంతువులకి ఇట్లా సంచారం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉండాల్సి వస్తున్నట్లు. మనమైతే ఈ వాగు దాటి రావడం జరిగిందండి. చూస్తారు కదా, మొన్న 2-3 రోజుల నుంచి పడ్డ వర్షాలకైతే కొద్దిగా వాటర్ ఇన్ఫ్లో అనేది పడ్డ ఒక 2 గంటలు అయితే బాగానే ఉంటారు, తర్వాత తగ్గిపోతుందని చెప్పేసి అన్నారు ఇన్ఫ్లో. అండ్ ఇది వరద పైనుంచి తగ్గుతుంది అన్నట్లు. చూస్తారు కదా, ట్రైబల్స్ అనేటోళ్ళు వాళ్ళు వ్యవసాయంలో అట్లా ఏదో మందుతో కొడుతూ ఉన్నారు అన్నట్లు. అంత పత్తి చేను అన్నట్లు, అంతా మార్గం మధ్యలో ఉన్న అన్నట్లు సంగతి. ఎక్కడ చూసినా చిన్న చిన్న వాగులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొకటి
చూస్తున్నాం కానీ ఇది సంగతి అన్నట్లు. ఒక్కళ్ళు రావాలంటే కొద్దిగా భయం పడుతుంది, కొద్దిగా వెళ్ళడం జరుగుతుంది. చూసిన బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది పూర్తిగా ఇది అలాంటి పోరాదు అన్నట్లు బాగా కష్టంగా. కాబట్టి అప్పుడు అట్లా మనం వెళ్ళినప్పుడు భయం పడుతుంది. మొత్తం రాళ్ళు ఉన్నాయి, కూర్చుకోకపోతే ఏంటి బాగా డేంజర్ ఉన్నాయి. మనం గుట్టెక్కుతున్నామండి, కనిపిస్తుంది కదా హైట్. అది ఇటులో పడుకోవాలి, హైట్ బాగా పైకి ఎక్కాలి. హోల్ ఇంకా అమ్మ. మొత్తానికైతే మనము ఒక 2 కిలోమీటర్స్ అంత ఉంటాను ఆల్మోస్ట్. రోడ్ నుంచి అయితే 2 వాగులు దాటేసి ఈ ఊరికైతే రావడం జరిగింది, చిల్లెటిగూడ అని చెప్పేసి. చూస్తున్నారని ట్రైబల్స్ అయితే అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ గుట్ట పైన అక్కడక్కడ అంతా ఇప్పుడు వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి ఇటు సైడు ఆదిలాబాద్ సైడు మంచి లైన్గా అయితే పత్తి తీసారు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఏం బళ్ళ పరపు లేకుండా ఇది ఇంత అగ్రికల్చర్ అంటే ఇంత పారిస్తుంది కాబట్టి భూమి అనేది సరిగా లేక ఇట్లా వంపులు ఎట్లా ఉందన్నట్టు కనిపిస్తుంది. అది సంగతి. ఇది ఒకటి చిన్న షెడ్ లాగా వేసారు, ఏదో సంథింగ్ ఏమన్నా బర్లకు కొట్టాను లాగా అన్నట్లు. ఊరైతే ఎంట్రీ అయిపోయినాం ఆల్మోస్ట్. అక్కడ కూడా నేను చూస్తుంది కదా, అక్కడ కూడా వ్యవసాయంతో సంబంధించినవి. ఇక ఈ ఊరైతే అది కనిపిస్తుంది కదా. ఈ ఊరికి రాగానే ఏదైతే పత్తి అయితే వేసుకున్నారు అన్నట్లు అది సంగతి. ఇక్కడ నుంచి సీసీ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఆ మధ్యలో సీసీ రోడ్ లేకుండే ఇక్కడ నుంచి సీసీ రోడ్ అయితే వేయడం జరిగింది అన్నట్లు. చూద్దాం, అక్కడ వరకు వెళ్దాము, లోపలికి వరకు వెళ్దాం రండి. ఇది పూర్తిగా మీరే ఇది కాదు, అది అక్కడ నుంచి వస్తాయి ఆటోమేటిక్ అవి. అవునా? అదే మరి అందరు పెట్టి ఇదేం చెట్టు అనేది? బీర చెట్టు? అది ఏమంటారంటే సొరకాయ కాదు అది. అవునా? ఇది కాకరకాయ. ఇది కాకరకాయ. అది కానీ మీరే పెట్టినట్లయితే లేదు మేము పెట్టలేదు. దడికి వాడతాయి అన్నట్టు ఇవన్నీ మొత్తం మీరు దడి పెట్టిరు కదా, దడికి వాడతాయి కదా. ఇప్పుడు ఇవి పెడతారు కదా, ఇట్లా వాడతాయి కదా, ఇవన్నీ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరే తింటారా లేకపోతే వాళ్ళని పెట్టిన వాళ్ళే తింటారా? ఎవరైనా తినచ్చు, దానికి ఏం రిస్ట్రిక్షన్లు ఏం లేవు. ఎవరైనా తినచ్చు. చిక్కుడు ఉంది కదా, ఇప్పుడు చిక్కుడు చెట్లు ఉన్నాయి కదా, చిక్కుడు చెట్టు బీర చెట్టు అది గుమ్మడికాయ చెట్టు ఏంది? గుమ్మడికాయ. సొరకాయనా? ఇది సొరకాయ ఉంది. సొరకాయనా? ఇప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ మొలిసినాయి, ఇవి పెట్టినాయి కాదు, ఇవి ఆటోమేటిక్ అవి. వాగాదేనా? ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వాగు వచ్చేటప్పుడు 2 వాగు చూసింటిని. ఇప్పుడు ఎట్లా మరి మీ పరిస్థితి ఏంటి అసలు? ఎట్లా పోతారు? ఏమైనా ఎమర్జెన్సీ చేసిన ఏంటి పరిస్థితి అసలు? మాకు ఎమర్జెన్సీలు అంటే చాలా కష్టం. మేము ఎట్లా మరి పోడు? ఎట్లా పోతారు మీరు? నడుచుకుంటూనే పోతాం. రారు. మరి వెళ్తే చెకప్ ఏమైనా ఇబ్బంది అయితే తెల్లందాక ఏమైనా తేలు కుట్టే ఏమైనా జర్రి కుట్టే చేసి ఏమైనా కూడా మన ఆయుర్వేదిక్ మందులతోటే మేము అవి చేస్తాం. అంతే. మరి ఎట్లా ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ బాగా జ్వరం వస్తే ఎట్లా మరి? బాగా జ్వరం వస్తే మేము ఆర్ఎంబి డాక్టర్ ఉంటాడు, ఆయనకు పిలుస్తాం. ఆయన రాకుంటే మేము కసలం తోటి మేమేమో రోడ్ దాకా ఎడ్ల కసలం తోటి మేము రోడ్ దాకా మేము తీసుకుపోతాం. రోడ్ దాకా ఒక 2 కిలోమీటర్ వస్తుంది, 2 కిలోమీటర్స్. నైట్ ఏమైనా ఇబ్బంది అయితే పోడు చేసేది కష్టమే కదా. వాగాదేనా? వాగు, అదే వాగు. వర్షాకాలం ఫుల్ పడుతుందా? ఫుల్ వస్తుంది. అవునా? ఇప్పుడు మేము వచ్చేటప్పుడు దాటింది ఇదే కదా? మీరు అటు నుంచి వచ్చిండ్రేమో. అవును, అటు నుంచి వచ్చిండ్రు. 2 వాగులు చిన్న అటు దాటిండ్లు కదా, అదే వాగు ఇది. ఇటు కింద అన్నట్టు ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాడు. ఎంత కలుస్తుంది అన్నట్టు? అటు సాత్నాల ప్రాజెక్ట్. సాత్నాల ప్రాజెక్ట్ పోయేటప్పుడు చూసిన కరెక్ట్. ఆసిఫాబాద్ కదా? కాదు, ఇది మన సాత్నాల. ఇది బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్. సాత్నాల బ్యాక్ సైడ్ పోతుంది కదా? అవును. అదే ఊరైనా కనిపించేది? సాలేగూడ. సాలేగూడనా? అవును, కనిపిస్తుంది. అక్కడ ఒక్క విలేజ్ ఉన్నది, సాలేగూడ అని చెప్పేసి. అది సంగతి. ఇవన్నీ మీరేనా? ఊరికి సంబంధించిన పంట వ్యవసాయ భూములు మా ఊరు నుంచే ఉన్నాయి. ఇక్కడ వాగు దాటి కూడా ఉన్నాయి, అటు ఆ సైడ్ కూడా ఉన్నాయి. మొత్తం ఒకటే సైడ్లో లేదు, మొత్తం అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. కాదు, అది ఎడ్ల
కాదు కాదు కొట్టకంట ఊరికెళ్ళి ఒకళ్ళు వెళ్ళిపోయి ఉండి అక్కడనే ఉంటున్నట్టు కదా. లేదు 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 వాళ్ళు ఇక్కడనే ఊరు ఇక్కడనే ఉంటది. లేకుంటే ఏంది కంటే ఈ వాగులో మాకు రావాలా పోవాలంటే కష్టం అవుతుందని వాళ్ళు కొట్టకం వేసిండ్లట్టు అక్కడనే ఉంటున్నారు. ఆనే వస్తారు వాళ్ళు మనుషులు వస్తారు, ఎద్దులు కావచ్చు ఆవులు మేకలు ఉన్నాయి మొత్తం ఆనే కట్టేసి వస్తారు. మళ్ళీ నైట్ ఏమో పనుకుంటారు. వ్యవసాయం ఉన్నప్పుడు అక్కడ ఉంటారు. ఎండాకాలం ఏం వ్యవసాయం ఉండదు కాబట్టి వర్షం మీద ఆధారం కాబట్టి ఎండాకాలం మీద ఇక్కడ ఉంటారు. ఎండాకాలం అంటే ఇక్కడనే ఉంటారు. వర్షాకాలం ఈ వాగుతోని మాకు కష్టం అవుతుందని వాళ్ళు అటే ఉన్నారు. ఇక బ్రిడ్జ్ కావాలన్న, బ్రిడ్జ్ లేకపోతే కష్టం అవుతుంది బాగా కదా. బ్రిడ్జ్ కంపల్సరీ కావాలి. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి చిల్లేటిగూడ అని చెప్పేసి ఒక చిన్న గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతోటి ఊరికి సంబంధించిన పటేల్ గారు ఉన్నారు. పటేల్ గారితో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాము. అయితే చూద్దాము, ఊరంతా తిరుగుదాము. ఎందుకంటే వీళ్ళకు 2 వాగులు దాటాలా ఈ ఊరికి రావాలని చాలా కఠినంగా ఉందండి. మేమైతే ఒక 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చినాము. మీకైతే అవన్నీ వీడియో రూపంగా అయితే మేము పెడతా ఉంటాం. మనకు చూడండి, ఇది మనకు ఆదిలాబాద్కి ఒక 25 కిలోమీటర్లు. ఆదిలాబాద్ మీకే నుంచి 28 కిలోమీటర్లు వస్తుంది. ఆదిలాబాద్ నుంచి 28 కిలోమీటర్లు వస్తుంది నాకు. ఇంకా ముందరికి అయిపోతే మనకు మహారాష్ట్ర మన వేల సైడ్ వస్తుంది. అంత ఫారెస్ట్ అటు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం. ఇక చూస్తున్నారు అంత గుట్టలు ఫారెస్ట్ ఇటు చూసినా కానీ మొత్తం గుట్టలు వెళ్తూ పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, వాగులు వంకలు. అది సంగతి చూద్దాం రండి. చేద్దాం ఒకసారి. ఏది కంగారకు వాడుతుంది ఏందన్నా? ఏవి అది మన బేస్మెంట్ కోసం. బేస్మెంట్ కిందనా ఈ రాయి కూడా రాయి అది బేస్మెంట్ కట్టాలా. ఇది చప్రి ఈ రాయి ఎక్కడిసిరి మన సేన్ల నుంచే అడుగు నుంచి బేటిది కొడతారా మీరు లేకపోతే ఎట్లా? అది వాళ్ళు వస్తారు కదా కొట్టేటోళ్ళు, వాళ్ళతో కొట్టిస్తారా? వాళ్ళతోటి కొట్టిపిస్తాం. దేవుడు అన్న ఏం టెంపుల్ అని? దేవుడు అది ఏం టెంపుల్? ఇంటికాడ అది మన నాగోబా అంటారు. ఎన్ని గంటలకు వస్తారు ఇప్పుడు అంతా చెన్నెలకి? 5-6కి వస్తారు. 6 గంటలకి. కరెంట్ ఇస్తున్నది కదా మీ ఊరికి? ఉన్నదా? స్కూల్ ఉందా? ఈ స్కూల్ లేదు. ఇంకా అంగన్వాడీ లేదు. మరి ఎట్లా పిల్లలకు మరి ఎడ్యుకేషన్ ఎట్లా? ఎడ్యుకేషను ఇక్కడ నుంచి లోహర నడుచుకుంటూ పోవాలంటే ఇటువంటి పిల్లలు పోరు. వాగుంది కదా, వాగున్నది, వాగులు ఉన్నాయి కదా. మళ్ళీ అంటే చిన్న పిల్లలు కాదు, ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఉన్నాయి పాప. వాళ్ళు వెళ్ళాలంటే కష్టమే అక్కడికి. కష్టమే. ఎట్లా మరి ఇప్పుడు మీరేమన్నా అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ ఊరు ఏర్పాటు నుంచి స్కూలే లేదు అసలు? ఇక్కడ స్కూలే లేదు. ఇంతకు ముందు ఉంటుండే ఒక కొట్టంలా చదువు నేర్పిస్తుండే మాకు. అది మా దగ్గరే ఇది కొట్టంలా నేర్పిస్తుండే. ఇట్లానే వాలంటరీ అట్లా చెప్తుండే. ఇప్పుడైతే ఓళ్ళు వస్తలేరు, బాగున్నదని. ఇది ఇక వర్షాకాలం మొత్తం ఇక బందే. వర్షాకాలం మొత్తం బందే. ఎండాకాలం మరి? ఎండాకాలమే పోతారు పిల్లలు స్కూల్కి పోతారు. ఈ వానాకాలం బందే. సంవత్సరంలో ఓన్లీ ఇప్పుడు 4 నెలలు స్కూల్కి పోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఎట్లా మరి? కష్టమే అయినా కానీ మరి స్కూల్ లేకపోతే చాలా ఇబ్బంది కదా ఈ పిల్లలకి ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆనాకాలం చలికాలం పోతారు అంతే. అది కూడా నడుచుకుంటూ పోతారు? నడుచుకుంటూ పోతారు. వాళ్ళే పోతారా? వాళ్ళే పోతారు. అప్పుడు వాగు వారదు గచ్చి? అప్పుడు వాగు ఉండదు. ఎక్కడ లోహారికి పోతారా? లోహారికి లోహార్లు ఉన్నది. కష్టం. మీరైతే మొత్తం ఈ వాలంటీర్స్ ద్వారా అట్లా అట్లానే చదువుకున్నాం. ఉంటుండే 10th. మీరు 10th వరకు. మిగతా 10th అంటే అక్కడికి ఆదిలాబాద్ వేరే? ఎట్లా? ఆదిలాబాద్ వాన్వాట్ వేరు. ఆదిలాబాద్ వాన్వాట్ దగ్గర 10th వరకు ఉంది. 10th వరకు ఉన్నది. ఏం టెంపుల్ అన్న? హనుమాన్ టెంపుల్. ఎటు వెళ్తున్నారు? బయటకి వెళ్తారా? బయటకి వెళ్తున్నా. మరి ఇట్లా వాగు ఫుల్ వచ్చింది అనుకో, మరి ఎట్లా మీరు మీరు అటు పోయారు? ఇప్పుడు ఇటు వచ్చేటప్పుడు వాగు ఫుల్ వచ్చింది అనుకో, అసలు బండి పోయి ఎట్లా పరిస్థితి? అట్టే ఉండు. ఇక అటెంట్ ఎట్లుంటుంది? ఊర్లోకి రాకుండా ఎటు ఉంటారు మీరు? ఇక అటే కొట్టం ఉన్నది, చేనులనే బావది చేను అటే ఉంటారు. బండి అటే పెట్టేస్తే మీరు అటే ఉంటారు. అటే ఉంటారు. ఎన్ని రోజుల దాకా మరి వాగు దిగేదాకా? వాగు దిగేదాకా ఉంటాం. రాత్రి వస్తే నైట్ అంతా ఇక అటే ఉండబడుతుంది. అంతా అంటే ఇక అటు అన్న ఉన్నాడు, ఇటు చిన్న అమ్మ ఉన్నది, నడుచుకుంటే అట్లా రోడ్ పోతాం. ఇక మరి వచ్చి అనే వంటాం, లేకుంటే అట్టే వంటాం. అది వర్షము చెప్పలేము మీకు ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు వస్తాయి. ఫుల్ వచ్చింది ఒక్కొక్కసారి ఎన్ని రోజులు వాడుతుంది అంటున్నా? అంటే 3-4 రోజులు ఉంటది. 3-4 రోజులకు రాలి అటే. కష్టమైనా కానీ చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఇది బోర్ ఉంది, ఇప్పుడు మీకు సోలార్ తోటి వస్తుంది. కానీ ఇప్పుడు ఫిట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అంటే? ఒక 6-7 సంవత్సరాలు. ఇంతకు ముందు ఎట్లా మరి వాటర్? వాగు నుంచి
ఇప్పుడు ఎక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది ఇక 1 కిలోమీటర్ ఉంది సార్ కిందిగా కింద ఊరలకు దిగాల ఎవరికి దిగాల ఇప్పుడు ఇది వర్షాకాలము ఓకే ఎండాకాలం ఓకే వర్షాకాలం ఇట్లా మబ్బు ఉంటే ఎట్లా మరి మబ్బు ఉంటే నీళ్ళు దొరకదు సార్ నీళ్ళు రాదు మేము అక్కడ నుంచి తీసుకురావాలి వాగు నీళ్ళు ఆధారం వాగు నీళ్ళేగా అంటే పరిస్థితి అంటే ఇప్పుడు ఇవి ఏంటంటే టెక్నాలజీ మీద ఆధారం కాబట్టి అది ఎప్పటికి నీళ్ళు ఎప్పటికి ఉండిపోతాయి చెల్మ కొట్టేసి తెచ్చుకుంటారు ఇక చెల్మే కొట్టాలా తెచ్చుకోవాలా అప్పటి నుంచి అవే నీళ్ళు తాగారు చెల్మ నీళ్ళే తాగారు చెల్మే నీళ్ళేగా ఈ ఊరంతా చెల్మ నీళ్ళు తాగారు అన్నట్టు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా కాబట్టి బోర్ నీళ్ళు అనేది వీళ్ళకి వాడకం ఎంత అయింది కానీ బోర్ కూడా ఏమైనా ఇబ్బంది అయినా కానీ సోలార్ వల్ల ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి సోలార్ నడుస్తుంది ఎండాకాలం ఉంటేనే సోలార్ పని చేస్తుంది లేకపోతే వర్షం పడ్డప్పుడు అయితే సోలార్ నడదు కాబట్టి మళ్ళీ సేమ్ ఆధారము వాళ్ళకు చెల్మె నీళ్ళ మీద ఆధారం అన్నట్టు వాళ్ళైతే అని చెప్తా ఊరికి సంబంధించి పెద్ద మనిషి కాబట్టి ఊరు ఏర్పడ ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కొన్ని విషయాలు అయితే మనకు తెలుపుతా ఉన్నారు అది సంగతి ఊరు ఇక్కడ ఎంత మొత్తం గోన్సే ఉంటారా గోన్సే ఉంటాం సార్ మేము కానీ ఇది మొత్తం గుట్ట మీద ఉంది కదా గుట్ట మీద అంటే మా పెద్ద తాత నుంచి ఉండం ఇక ఎటు పోవాలిగా భూమి లేకుండా ఎటు పోవాలిగా సెట్ అయిపోయి జంగల్ వచ్చి మేము ఏమో కూర్చున్నాం ఇక మా పెద్ద తాత నుండి ఉన్నాం ఇక ఇప్పుడు ఎట్లా మరి వాగులు ఉన్నాయి 2 వాగులు ఉన్నాయి మరి రోడ్ పరిస్థితి ఎట్లా రోడ్ పరిస్థితి ఇక ఎట్లా ఓటు వచ్చినప్పుడు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఇక ఎవరు చూసుకుంటలేవు ఇక ఎట్లా మరి వాగులు బాగా వచ్చినప్పుడు ఎట్లా మరి పరిస్థితి ఏమైనా ఎమర్జెన్సీ ఉండే చేసి ఎమర్జెన్సీ ఉంటే కసలం తోటి ఏదైనా డెలివరీ కేసు ఉంటే కూడా కసలం తోటి ఎట్లా కసరమే ఎట్లా కసలం తోటి తీసుకుపోతుంటాం సార్ రోడ్ దాకా అంబులెన్స్ చేయడానికి రోడ్కి వస్తుంది ఇక అంతే కదా మరి రోడ్ వెళ్ళినప్పుడు రోడ్ లేదు కదా సార్ లోపల అయితే అట్లా ఏమైనా ఎమర్జెన్సీ చిన్న పిల్లలు జ్వరం వచ్చి చేసి ఎవరు వస్తలేరు చూస్తలేరు మీరు ఎట్లా పోతారా మీరు ఎట్లా రోడ్ పోతారా మేమే పోతాం ఇక లేకుంటే ఇట్లా ఇక ప్రైవేట్ డాక్టర్లు వస్తారు ఇక ఊర్లో ఆర్ఎంపీలు ఊళ్ళకి వస్తారా ఊర్లోకి వస్తే వాళ్ళకు సూదులు ఇప్పిస్తాం గోళీలు మింగిస్తాం అట్లా ఉన్నది ఆయుర్వేదిక్ మందుల మీద ఆధారపడతారు ఇక ఏం చేస్తాం సార్ ఇక మాకు తోవని లేదు ఇక డాక్టర్ దగ్గర పోవాలన్నా మాకు దారి లేదు పిలవాలన్నా వాళ్ళు రావడానికి అవకాశం లేదు అందుకోసమే మేము ఆయుర్వేదిక్ తోని ఇట్లా నడుస్తున్నది పిల్లలకి ఇబ్బంది కదా చిన్న పిల్లలకి అయితే బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు మనం అంటే ఆయుర్వేదిక్ అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా ఇప్పుడు మునుపున్నట్టు కాలం లేదు కదా కాదు కదా అట్లా అండి వీళ్ళైతే ఇంద్రవెల్లి వెళ్ళేసి వీళ్ళకి కావాల్సిన సామాను సరుకులు అండి అన్నీ తీసుకొచ్చుకుంటారు అన్నట్లు మట్టిపోయాం కదా మీ రొట్టెగా జొన్న రొట్టెగా బండి కనిపిస్తుంది అండి గూడ అని చెప్పేసి గ్రామానికి వెళ్ళాలనుకుంటే ఇది ఒకటే వాహనం అండి. ఈ వాహనం అనేది వారానికి ఒకసారి అయితే ఈ గిరిజనులు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంద్రవెల్లి పక్కనే ఉంటుందండి. ఈ ఊరికి ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఉంటాను కూడా నాకు తెలిసి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసి వారానికి ఒకసారి అక్కడ వీరి కావాల్సినటువంటి సరుకులు కానీ అంటే నిత్యావసర సరుకులు అండి, కిరాణా సంబంధించిన సరుకులు కానీ అండ్ పంట పొలాల్లో వేసేటటువంటి పత్తి ఇప్పుడు పత్తి ఉంటుందండి, పత్తి కానీ సంథింగ్ అట్లాంటి సంబంధించిన యూరియా కానీ అండ్ ఇంకా ఏదైనా కావాలనుకుంటే బియ్యం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళైతే ఈ బండిలోనైతే తీసుకొచ్చుకుంటారండి వాళ్ళు. మేము ఆ పాటికి వీడియో గ్రామంకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి పటేల్ గారి అబ్బాయితో మాట్లాడి రిటర్న్ అయ్యే సమయానికి అయితే వీళ్ళు రావడం అయితే జరిగింది. వారితో మాట్లాడినప్పుడైతే వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరుగుతుందండి. మాకు రోడ్డు కూడా లేదు, ఈ వాహనంలోనైతే మేము అది కూడా ఇప్పుడు వాగు తక్కువ ఉంది కాబట్టి ఈ వాహనం కూడా ఊర్లోకి రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. చూస్తున్నారు కదా, అది కూడా ఈ ఊరి పక్కకే ఉంటుంది అన్నట్లు, ఈ బండి నడిపించే వ్యక్తి వాహనం అన్నట్లు. దగ్గర లోహార్ అని చెప్పేసి చిన్న గ్రామం, అది కూడా. అక్కడి నుంచి అయితే వీళ్ళు ఎవ్రీ వీక్లీ వారానికి ఒక్కసారి అయితే డ్రమ్ము దించేతను వ్యక్తి ఈ బండి డ్రైవర్ అండి. అతను కూడా అదే చెప్తా ఉన్నాడు, ఒక్క పర్సన్కి అయితే మేము 50 రూపాయలు అయితే తీసుకుంటామన్నా. మేము అడిగినప్పుడు అన్న మీకు మరి గిట్టుబాటు అవుతుందా అంటే మరి అంటే ఏం చేస్తామన్నా, మా వాళ్ళని కూడా చూడాల్సి వస్తుంది కదా, మా దగ్గర అంటే వాడి దగ్గర సరిగ్గా ఉండకపోవచ్చు అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది డబ్బుల విషయంలో అని చెప్పేసి అతను మాట్లాడాడు పాపం. అయితే మళ్ళీ మా ప్రయాణం కూడా రిటర్న్ కూడా మేము ఆ బండిలోనే వెళ్ళడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా,
ఎంతో కట్టి అతను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ ఓవరు మైక్ సరిగా పనిచేయలేదండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఆ బండి చాలా కఠినంగా ఉంటుందండి. మేము ఇప్పుడు వర్షం తక్కువ ఉన్నది కాబట్టి మేము ఈ వాగు దాటి రావడం అయితే జరుగుతూ ఉంది. వర్షాలు బాగా పడ్డప్పుడైతే మా బండి కూడా రాలేదండి అన్నట్లు మాట్లాడుతున్నాను. నేను తీసుకొని ఇప్పుడు ఒక 4 ఇయర్స్ అయితే అవుతుంది ఈ బండి. ఎవ్రీ వీక్ ప్రతి వారం అయితే ఈ ఊరికి వారికి కావాల్సిన సామాను గురించి అని చెప్పేసి రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వేరే వ్యక్తులు అయితే ఈ రూట్లో అసలు బండి నడపలేరండి, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే 2 వాగులు, చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయండి. ఆ బండరాళ్ళు అయితే మన సామాన్యమైన వ్యక్తులు అయితే నడపలేరు. అతనికి అనుభవం ఉంది కాబట్టి అక్కడ నడపడానికి అయితే అవకాశం ఉంది, వేరే వ్యక్తులు నడపలేరండి. అది సంగతి. ఎందుకంటే మళ్ళీ పెద్ద వాహనాలే ఈ ఊరికి రావడానికి అయితే అవకాశం ఉందండి. ఎందుకంటే చిన్న చిన్న టైర్లు ఉన్న బండ్లు అయితే లోపలికి అవకాశం లేదు రావడానికి. ఈవెన్ మా బండి కూడా మేము చిన్న 2 వీలర్లో వచ్చాము. మాకు నడపడానికి అంత అనుభవం లేదు కాబట్టి మనం అక్కడే పార్క్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ వర్షంకి ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నారు ముందట పెద్ద బురదలాగా అయిపోయింది. మొన్న పడ్డ వర్షాలకైతే ఇక్కడ వరకు వాగు వచ్చింది. ఇది పెద్ద వాగండి ముందట వచ్చేది. ఇందులోనైతే బండి టైర్లు కూడా స్లిప్ అయిపోతూ ఉన్నాయన్నట్లు. అతడు కొద్దిగా ఆషామాషిగా చూసుకుంటూ అంత ఈజీ కాదు ఇందులో డ్రైవింగ్ అనేది. చూస్తున్నారు పెద్ద వాగండి ఇది ముందటనైతే. ఆ చెట్టు ఉంది కదండి, ముందర చెట్టు నుంచి ముందటి వరకు వస్తాయని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. అన్న అది అక్కడ వరకు వాగు వస్తుందట అండి. ముందరంతా ఆ పూర్తిగా ఓపెన్ ఏరియా మొత్తం వాగు వారుతుంది ఫుల్గా. పారినప్పుడు ఒక 2-3 డేస్ వరకు అయితే ఫుల్గా వస్తుంది. మేము ఇటు కొన ఈ అంచుల వరకు కూడా మేము రాలేము అని మాట్లాడుతున్నాడు. అది చూస్తే ఇంత హైట్ ఉందండి. ఆ హైట్ నుంచి ముందరికి వెళ్ళగానే రోడ్ వస్తుందండి. ఈ రోడ్ నుంచి ఈ విలేజ్కి వెళ్ళాలంటే దగ్గరగా 2 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు బహుశా నేను అనుకుంటున్నాను. అతను కూడా అదే చెప్తాడు, 1.5 నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇది చాలా కఠినమైన రోడ్ అన్న. మేము ఇప్పుడు రాము, ఎప్పుడో ఒకసారి వర్షం తక్కువ ఉన్నప్పుడే, వాగు తక్కువ ఉన్నప్పుడే ఆ రోడ్కి బండి ఆపేసి వచ్చి చూస్తాను, మరి ఎంత వాటర్ ఉంది ఏంటి వెళ్ళాలా అద్దని చెప్పేసి అది కూడా నిర్ణయం చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కూడా మేము వెళ్ళాలా కదన్న, బండి ఇరుక్కపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఇందులోకి లోపలికి రావాలంటే ఏ బండ్లో వచ్చి మా బండికి సహాయం చేయలేవు అని తన మాటలతో చెప్తా ఉన్నాడు అన్నట్లు. అది సంగతి. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఫ్లో బాగానే ఉందండి. మనం చూడడానికి అట్లా కనిపిస్తుంది కానీ మంచినే. ఇక్కడ ఈ భాగంలో కొద్దిగా మధ్య భాగంలో కొద్దిగా లోతు ఉందండి. అది సంగతి అన్నట్లు. మొత్తానికైతే మేము ఆ ఊరికి వెళ్ళి కొన్ని విషయాలు అయితే వాళ్ళ ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. ప్రపంచానికి ఎంతో దూరంగా ఉండి వీళ్ళు కఠినమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారు అట్లా. అది సంగతి. ఆల్మోస్ట్ మొత్తానికైతే మా బండి అక్కడ పార్క్ చేయడం జరిగి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళామండి. అది సంగతి. ముందట డాంబర్ రోడ్, మనకు తార్ రోడ్ అయితే రావడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది గిరిజనులు కూడా ఈ బండి గురించి, ఇందులో ఉన్నటువంటి సంచులు నుండి యూరియా సంచులు సంథింగ్ అట్లాంటి వాటి గురించి వెయిట్ చేస్తూ ఉన్నట్టు. మొత్తానికి మనము రోడ్డు పైకి అయితే తను తీసుకొచ్చి మనం అక్కడ డ్రాప్ చేయడం జరిగిందండి. అది సంగతి.